భగవద్గీత మనకి ఇచ్చినటువంటి సందేశం. కానీ యుగాలుగా లక్షల సంవత్సరాలుగా ఒక శరీరాన్ని ధరించి అదే శరీరంతో ఈనాటికి త్రేతాయుగం నుండి ద్వాపర యుగం వెళ్ళిపోయింది, కలియుగం వచ్చింది, 5000 సంవత్సరాలు అయ్యింది. ఎప్పటికీ కూడా ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంటుందో, ఎక్కడ శ్రీరామాయణం పారాయణ జరుగుతుంటుందో, ఎక్కడ రామాయణ ప్రవచనం చేసుకుంటుందో, ఎక్కడ రామభక్తులు 10 మంది కలిసి భజన చేస్తుంటారో అక్కడికి వచ్చి ఆ యొక్క భక్తులను అనుగ్రహిస్తూ ఈనాటికి చిరంజీవిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన స్వామి హనుమ. అటువంటి మహానుభావులు జన్మించినటువంటి హనుమాన్ జన్మదినోత్సవం ఈరోజు. హనుమాన్ జయంతి కాదు, జయంతి అంటే మరణించిన వాళ్ళకి చేస్తాం, వారు మరణించలేదు. చిరంజీవి యుగ యుగాలుగా చిరంజీవిగా వర్ధిల్లుతున్నటువంటి మహానుభావుడు స్వామి హనుమ. ఆయన జయంతోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలాయపాలెం గ్రామంలో ఈ రోజున ఏకాలమైనటువంటి ఈ అఖండ హరినామ సంకీర్తనం చేస్తున్నటువంటి ఈ భక్త బృందానికి, ఆలయ ధర్మకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా నా ఉద్దేశం నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారిని ప్రార్థించుకున్నాం. మతీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం, రత్నం వందే అనిలాత్మజం. రంజీలుని పదకైజనులను, రంజీలుని పదకైజనులను పొందుగా కొలాదు పవనాత్మజాతి, పొందుగా కొలాదు పవనాత్మజాతి. అంజలికనజా వీరాంజనేయ సంజీవనాయ సువేలాద్రి నిలయ అంజలికనయ వీరాంజనేయ. కవివరేణ్య నిన్ను ఎప్పుడు మరువనయ్యాయములెంచక గతికేతుమయ్య. కవివరేణ్య నిన్ను ఎప్పుడు మరువనయ్యాయములెంచక గతికేతుమయ్య. తపము చేతు ఎప్పుడు తారక నామమెప్పుడు, తపము చేతు ఎప్పుడు తారక నామమెప్పుడు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్యమంతం, జనన మరణ క్లేశ క్లేశం విచ్ఛేదవంతం. రఘుపతి నిజమంత్రం రామనామేతి మంత్రం. తపము చేతు తారక నామమెప్పుడు, తపము చేతు తారక నామమెప్పుడు. జయించు వాడ జగమున జయించు వాడ జగమున సంజీవనాయ గురేవాయ తనయ
జీవరాయ